యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నిరంతరము మనతో మాట్లాడేవాడు. దేవుడు నిరంతరము మనతో మాట్లాడేవాడు. నాతో మాట్లాడాలి అనే ఆశ నీకుంటే ఆయన నిరంతరం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. కొద్దిగా నీ చెవి దేవుని మాట వైపు తిప్పితే చాలు. నీ చెవిని దేవుని మాటకు అప్పగిస్తే చాలు, నీ బ్రతుకే బాగుపడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను పరిశుద్ధుడను, మీరును నా వలె పరిశుద్ధులుగా. లోకంలో ఎక్కడ దొరకని బోధ కేవలము దేవుని మందిరంలో మాత్రమే దొరికింది. దేవుని బిడ్డలారా, నువ్వు పాపిగా జీవిస్తూ ఉంటే లోకం నిన్ను అసహించుకుంటుంది. అంటే నేను ఒక దోషిగా చూపించింది, ఒక దోషిగా నేను చూపించింది. దేవుని బిడ్డలారా, తప్పు చేస్తూ దొరికామనుకో, ఇక నీ మీద రాళ్ళు కూడా విసిరేది. తప్పు చేయకపోయినా రాళ్ళు విసిరే లోకం ఇది. తప్పు చేస్తూ దొరికితే ఇంకా ఎక్కువ రాళ్ళు విసురుతూ ఉంటుంది. మనము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉండాలి మనం కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుకున్నాం. నన్ను చాలు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. అంటే అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన బ్రతుకును అందరి ముందు చూపించుకుంటున్నాడు. అయ్యా, ఒకనాడు నా బ్రతుకు ఇది, ఒకనాడు నా బ్రతుకు ఇది. నేను పూర్వం ముందు దూషకుడిని, నాకు నోరు తెరిస్తే దూషణ, వేరే వారిని అసహ్యము, ద్వేషం, హానికరుడను, హింసకుడు. నేను ఎవరు కూడా విడిచిపెట్టేవారు కాదు, హింసించేవాడిని, హాని చేసేవాడిని. నా బ్రతుకు ఇది, నా బ్రతుకు ఇది. నేను సౌలుగా ఉన్నప్పుడు నా ప్రభువు నన్ను దర్శించాడు. సౌలుగా ఉన్న నన్ను నా ప్రభు పౌలుగా మార్చాడు. ఒకనాడు ప్రధాన పాపిగా ఉన్న నన్ను ఈనాడు తన ఎదుట నిలబెట్టుకున్నాడు. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే బలిపించి, గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే బలిపించి మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
నిన్ను గుణవంతునిగా మార్చుట కొరకే, నిన్ను గుణవంతునిగా నిలబెట్టుట కొరకే నా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా బ్రతుకు ఇది, నాలో ఏ మనిషి లేదు, పాపులలో నేను ప్రధాన పాపిని, నాలాంటి పాపి దుర్మార్గుడు మరొకరు లేరు, అంతటి హింసకుడు నేను, అంతటి హానికరుడును, దూషకుడును. అటువంటి నన్ను నా ప్రభు దర్శించాడు. ఈనాడు మీ ముందు గుణవంతునిగా నిలబెట్టాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఇది. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలిచేది ఎందుకో తెలుసా? నిన్ను తన ఎదుట గుణవంతునిగా నిలబెట్టుకున్న కొరకే. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఎక్కడ కూడా ఇంత భాగ్యము దక్కదు, దొరకదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యములు వింటూ ఉన్న వారి జీవితాలను చూడండి. లోకములో కల్పించిన కథలు విన్న వారి జీవితాలను చూడండి. దేవుని బిడ్డలారా, నా దేవుడు గుణవంతునిగా మార్చుట కొరకే, పాపిగా ఉన్న మనలను పరిశుద్ధులుగా మార్చుట కొరకే ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన పిలిచాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రధాన పాపిని. ఏమన్నాడు? నేను ప్రధాన పాపిని. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామంటే నీవు నేను గుణవంతునిగా దేవుని ముందు నిలబడాలి. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, హల్లెలూయా, నన్ను మలచేవాడు ఆయన. శిల్పి ఏ విధంగా శిల్పాన్ని చెక్కాడో నా ప్రభువును నా విధంగా మలిచాడు. ఒక శిల్పమును ఏ విధంగా చెక్కుతూ ఉన్నాడు, నా ప్రభువును నా విధంగా చెక్కుతూ ఉన్నాడు. నేను కనికరించబడితేని, హల్లెలూయా, నేను కనికరించబడితేని. చూడండి 13వ వచనం మనం చూస్తున్నాం. తెలియక అవిశ్వాసం వలన చేసింది గనుక కనికరించబడితేని. నా దేవుడు నిన్ను ప్రేమించేవాడు. నీలో ఉన్న పాపమును ద్వేషించేవాడేమో కానీ నిన్ను ప్రేమించేవాడు. పాపిగా ఉన్న నిన్ను గుణవంతునిగా మార్చడం కొరకే తన ప్రియ కుమారుని యేసయ్యని ఈ లోకానికి పంపించాడు ఆయన. దేవుని బిడ్డ, యేసు ప్రభువు ఇక్కడ అపోస్తలుడైన పౌలును ఏ విధంగా మార్చుకున్నాడో చూడండి. ఆయన ఎవరైతే వెంబడిస్తారో, ఆయన మాటను ఎవరైతే విని గౌరవిస్తారో వారి జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. వారి బ్రతుకులు బాగుపడతాయి. రంగును మారుస్తా అంటలా దేవుడు, రంగును మారుస్తా లేదు, నీ కులాన్ని మారుస్తా అంటలా, నీ గుణాన్ని బాగు చేస్తా అంటాడు. హల్లెలూయా. గుణమును బాగు చేసేవాడు. ఎక్కడ దొరకని ప్రత్యేకతను దేవుడు తన సన్నిధిలో మనకు ఉచితంగా అనుగ్రహించాడు. లోకము నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఎన్నిక చేసుకుంటుంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే యూదా మత ప్రవిష్టుడుగా, అంటే మతము పట్ల బాగా ఆసక్తి ఉన్నవాడు అపోస్తలుడైన పౌలు. గమలీయేలు పాదములందు విద్యను అభ్యసించినవాడు, పాండిత్యమును అభ్యసించినవాడు. ఒక విధంగా చెప్పాలంటే మతాన్ని ఉద్ధరించడం కోసం నేనే పుట్టే అనుకున్నవాడు. మతాన్ని ఉద్ధరించడం కోసం నేను పుట్టే అనుకున్నవాడు. దేవుని బిడ్డలారా, అటువంటి మనస్తత్వం, కఠినమైన మనసు కలిగి యూదా మతాన్ని ఇంకా వృద్ధులకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నవాడు. మన మతాన్ని పైకి లేపాలి అని దానికోసం నిలబడ్డవాడు అపోస్తలుడైన క్షమించండి సౌలు. అటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మతాన్ని ప్రచారం చేయడం కోసం రాలా, మార్గాన్ని బోధించడం కొరకు, మార్గాన్ని చూపించడం కొరకు, మార్గాన్ని నేర్పించడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మతాన్ని బోధించడం కోసం రాలా, మత స్థాపన కోసం ఆయన రాలా, మతాన్ని రుద్దడం కోసం ఆయన రాలా. చాలా మంది చూస్తున్నాం దేవుని బిడ్డలారా, సౌలు మతాన్ని ఏ విధంగా ఉద్ధరించడం కోసం పరుగులెత్తాడో, మతాన్ని ఉద్ధరించడం కోసం ఏ విధంగా గుర్రం మీద స్వారీ చేస్తూ సంఘమును ఏ విధంగా చిత్రహింసలు పెట్టాడో తర్వాత తెలుస్తున్నాడు. మతము కంటే ప్రేమ గొప్పది.
నా యేసయ్య ప్రేమను రుచి చూసినవాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య ప్రేమను రుచి చూసినవాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఎప్పుడు వినని స్వరము విన్నాడు. ఎప్పుడు వినబడిన స్వరము వినబడింది. అయ్యా మాట్లాడేది ఎవరు? నువ్వు ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో ఆ యేసును నేనే. హల్లెలూయా. నువ్వు ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో ఆ యేసును నేనే. ఎటువంటి దోషకుడు, ఎటువంటి హానికరుడు, ఎటువంటి హింసకుడు, అటువంటి వాడిని కూడా దర్శించి మంచి మనిషిగా మార్చిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. త్రాగుబోతులను మారుస్తున్నాడు, వ్యభిచారులను మారుస్తున్నాడు, దొంగలను మారుస్తున్నాడు, నక్సలైట్లను మారుస్తున్నాడు, గసలింగులను మార్చిన వాడు నా యేసయ్య. అందరిని మారుస్తూ ఉన్నాడు, గుణవంతునిగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముని వింటూ కూడా గుణాన్ని మార్చుకోకపోతే ఎవరు ఆ మనిషిని బాగు చేయలేరు. దేవుని వాక్యమును వింటూ కూడా గుణమును బాగు చేసుకోలేకపోతే ఆ మనిషిని ఎవరు బాగు చేయలేరు. గుణమును మార్చుకోవాలి. నీ గుణశీలతను కాపాడుకోవాలి. దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తున్న అపోస్తలుడైన పౌలు ఆ ప్రధాన పాత్రను నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. 16వ వచనంలో నేను ప్రధాన పాపిని ఒప్పుకున్నాడు. ఆ పాపమును విడిచిపెట్టాడు. తనలో ఏదైతే ఉందో గూడు కట్టుకొని ద్వేషము, అసూయ, హాని, హింస, ఆ ఏదైతే ఉందో నెరపరుచుకున్న ఆ మార్గమును విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్తే నా బ్రతుకు బాగుపడిందో, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు గమ్యం తెలిసిందో నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇక నా జీవితాన్ని నేను ఆయనకే సమర్పించుకోవాలని పిలువబడిన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు తన జీవిత కాలం అంతయు ఆయననే వెంబడించాడు. తన ఎదురుకు వచ్చిన వారిని చూసి అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను ఒకనాడు ఏదైనా హానికరు, హింసకుడు, దూషకుడు, కానీ ఇప్పుడు ఏమంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు, మనిషిగా ఒకనాడు నేను హింసకులను, హానికరులను, దూషకులను, కానీ ఈనాడు నా యేసయ్య నన్ను మాదిరిగా నిలబెట్టాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, అటువంటి క్రమమును నా దేవుడు మీలో చూచునుగాక. ఆమేన్. అటువంటి గుణమును నా దేవుడు మీలో స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, సౌలు పౌలుగా పిలువబడిన తర్వాత, మార్చబడిన తర్వాత ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలో 22వ అధ్యాయం
15, 16 వచనం చదువుకున్నాం. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడు చేయట ఎందుకో లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోవాలని చెప్పాను. హల్లెలూయా. పిలువబడిన తర్వాత మరలా నా యేసయ్య అపోస్తలుడైన పౌలు దగ్గరికి తన ప్రవక్తను పంపించి ఒక మాట చెప్పించాడు, నీ పాపములను కడిగి వేసుకో. దేవుని బిడ్డ అదే ఆయన కోరుకుంటున్నాడు, పాపములను కడిగి వేసుకోవాలి. అప్పుడే నీవు దేవుని ఎదుట గుణవంతుడిగా నిలబడతావు. దేవుని ఎదుట గుణవంతుడిగా నిలబడాలి. అందుకే ఆయన పిలిచాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన పాపములను కడిగి వేసుకున్నాడు. ఇక బ్రతుకుడే క్రీస్తే. చావైతే గలతీయులకు రాసిన పత్రికలో అన్నాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అన్నాడు. హల్లెలూయా. నేను క్రీస్తుతో సిలువ వేయబడితని. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. పిలువబడిన నీవు ఏర్పరచబడిన నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఇక నీ యందు నివసించాల్సింది క్రీస్తే గాని పాపం కాదు. నువ్వు పాపిగా ఉండకూడదు, పరిశుద్ధునిగా గుణవంతునిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలు కొన్ని స్థలాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళకి ఏ అలవాట్లు ఉండవు. వారు ప్రార్థన చేస్తారు, వారు ఏ అలవాట్లకు లోపడరు. వారు ప్రార్థన చేస్తారు, చెడు సహవాసాలు చేయరు. వారు చర్చికి వెళ్తారు, వారి జీవితమే మాదిరిగా ఉంది, వాళ్ళు ఎవరితో కలవరు. చాలు, అంతకంటే ఈ లోకంలో గొప్ప పేరు ఏం కావాలి. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఆ విధంగా గుణవంతునిగా నిలబెట్టాడు. ఆ గుణశీలతను నీవు ఉన్నంత కాలము కాపాడుకుందువుగాక. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా, తను ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఇది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక తన జీవితం ఎప్పుడు కూడా పౌలు సౌలుగా మారలా. తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమి కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో తను తెలుసుకున్నాడు. అయ్యో, ఇంతకాలమా నేను హింసించింది, ఇంతకాలమా క్రీస్తుకు నేను దూరంగా ఉంది అని తన తప్పును తను తెలుసుకొని, తన స్థితిని ఒప్పుకొని, తన పాపములు కడిగి వేసుకొని, ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు. ఈనాడు అటువంటి సాక్ష్యం ఎంతమంది ఇస్తారు చెప్పను? ఈనాడు అటువంటి సాక్ష్యం ఎంతమంది చెప్పగలరు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు. చనిపోయా, నేను కాదు బ్రతికేది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఒకనాడు పాపనే, కానీ ఈనాడు నన్ను గుణవంతునిగా, తన సేవకునిగా, అపోస్తలునిగా నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన. ఆ ఆధిక్యతను నేను పోగొట్టుకోను, ఆ కృపను నేను పోగొట్టుకోను. అనేక మార్లు నేను ఆయన దర్శనములను చూశాను, ఆయన ప్రత్యక్షతను నేను చూశాను. ప్రార్థించగా ఆయన స్వరము నేను విన్నాను, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. దేవుని బిడ్డ గుణవంతునిగా మారిన తర్వాత అటువంటి ప్రత్యక్షతలు నీకు లభిస్తాయి. అటువంటి ప్రత్యక్షతలు మనకు లభించునుగాక. ఆమేన్. ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతికినను ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే. ఇంకెంత మాత్రం నేను మరలా లోకంలో కలిసిపోను. దేవుని బిడ్డ, నువ్వు గుణవంతునిగా మారిన తర్వాత మరలా నువ్వు లోకంలో కలిసిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నా దేవుడు రంగులు మార్చేవాడు కాదు, కానీ నీ గుణాన్ని బాగు చేసేవాడు. నీలో ఉన్న వంకరతనం ఏదైతే ఉందో ఆ వంకరతనాన్ని బాగు చేసేవాడు, సరిచేసేవాడు ఆయన. ఏ లోకమైతే, ఏ సమాజమైతే నేను చిన్నచూపు చూసిందో ఆ సమాజం ముందు గుణవంతునిగా నిలబెట్టడమే ఆయన కృప.
ఆయన మారాడు. ఆయన మారాడని సాక్ష్యం పొందుకోవాలి నీవు. ఆ అబ్బాయి మారాడు, ఆ అమ్మాయి మారింది. ఈరోజు మనిషి కాదు, ఇప్పుడు పూర్తిగా మారింది. దేవుని చర్చికి వెళ్తా ఉంది, మందిరానికి వెళ్తా ఉంది, వాక్యం వింటూ ఉంది. నిజంగా చాలా మార్పు మేము చూస్తున్నాం, ఆ క్రమాన్ని మేము చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప సాక్ష్యం ప్రతి ఒక్కరు సంపాదించుకుందురుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేనేమై ఉంటినో అది కేవలం దేవుని కృప ఉన్నది అని అపోస్తలుడు పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. నేనేమై ఉంటినో ఒకనాడు నా బ్రతికిని, కానీ ఈనాడు నా ప్రభువును ఈ విధంగా నిలబెట్టుకున్నాడు. నేనేమై ఉంటినో అది ఆయన కృప. నేనేమై ఉంటినో ఆయన కృపే. ఎంత మంచి సాక్ష్యం అది. మీ దేవుని బిడ్డ యేసు ప్రభువు ఒక చక్కటి మాట మాట్లాడుతూ చూడండి, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ అధ్యాయం చదవండి. ఆయన మనం ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, ఏ విధంగా మనం నియమించుకుని మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం మనం చూసుకోవచ్చు. 21వ వచనం, అయితే వారు నన్ను పంపిన వాడిని ఎరుగురు గనుక నా నామము నిమిత్తము ఇవన్నీ 15వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం, క్షమించండి, 15వ అధ్యాయము 21వ వచనం. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం ఇవన్నీ మీకు చేయదు. నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారి పాపములకు మిష లేదు. నేను బోధించకుండా ఉంటే వారికి పాపం ఉండేది కాదు. నేను బోధించిన తర్వాత కూడా వారు అనేక పని చేస్తూ ఉంటే, నా బోధ విన్న తర్వాత కూడా అనేక పాపం చేస్తూ ఉంటే వారి పాపములకు ఎవరు ఉన్నాడు? మిష లేదు. నేను బోధించకుండా ఉంటే మీ పాపములకు విషయం ఉంది. కానీ నేను బోధించిన తర్వాత కూడా, మీరు విన్న తర్వాత కూడా మీరు మీ బ్రతుకును మార్చుకోకపోతే మీ పాపములకు మిష లేదు అని ఆయన ఖచ్చితంగా సెలవిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మీ దేవుని బిడ్డ ఎంత ఘోర పాపనైనా క్షమించేవాడు. ఒకనొక సందర్భంలో కొంతమంది ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తారు పట్టుకొని. ప్రభా, ఈమె తప్పు చేస్తామని మేము చూసి పట్టుకున్నాం. మరి ధర్మశాస్త్రంలో మరి ఇటువంటి తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే రాళ్ళతో కొన్ని సంపాదన ఉంది, మరి నువ్వేం చెప్పమంటావు, నువ్వేం చెప్తావు అని అంటే యేసు ప్రభు అన్నారు, మీలో పాపం లేని వాడెవడో, పాపం చేయని వాడెవడో మొదటిగా వాడు ఆమె మీద రాయి విసుకోవచ్చు. దేవుని బిడ్డ అక్కడ ఉన్న వారందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఒక సామెత, దొరికితే దొంగ, దొరకపోతే దొర. వీళ్ళు దొరకలా, ఈ అమ్మాయి దొరికింది అంతే. దేవుని బిడ్డ నువ్వు దొరకనంత కాలం నువ్వు త్వరగా ఉండొచ్చేమో, కానీ ఒకవైపున నీ మనస్సాక్షి నిన్ను గర్భిస్తూ ఖండిస్తూ కోస్తూ ఉంటుంది. అర్థం ఏమని చెప్పండి. హల్లెలూయా. అని నువ్వు దొరకపోతే నువ్వు మంచోడునా, నువ్వు దొరవనా? కాదు. దేవుని బిడ్డ వాక్యం హెచ్చరిస్తావు. యేసు ప్రభువు అక్కడ ఉన్న వారందరినీ ఒకే ఒక మాట చెప్పి పంపించేశాడు. మీలో పాపం లేని వాడెవడో, పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి వేస్తారండి. అవును, రైట్. ధర్మశాస్త్రం ఈ విధంగా ఉంది, మీరు ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాళ్ళే, ఓకే, ఆ రాయితో మీరు కొట్టండి. పాపం చేయకపోతే, పాపం లేకపోతే ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక్క స్త్రీ మాత్రం నిలబడింది, ఆమె మాత్రమే ఉంది అక్కడ. యేసు ప్రభువు అమ్మా, వారు నిన్ను శిక్ష వెలుపలేదా, నిన్ను శిక్షించలేదా అన్నప్పుడు లేదు ప్రభువా అంటున్నాను. లేదు ప్రభువా అన్నప్పుడు నేను నీకు శిక్ష విధింపను. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 7 తర్వాత చదువుకోండి. నేను నీకు శిక్ష విధింపను, ఇక ఎన్నడూ పాపం చేయవద్దు. హల్లెలూయా. ఎన్నడూ నువ్వు పాపం చేయవద్దు. ఇదే కానీ కోరుకున్నది. నువ్వు పాపం చేయబట్టి కదా నిన్ను పట్టుకుని వాళ్ళు అవమానించింది. నువ్వు పాపం చేయబట్టి కదా నిన్ను పట్టుకుని వారు పోషించింది. నువ్వు పాపం చేయబట్టి కదా నిన్ను వారు పట్టుకొని ఈడ్చుకొచ్చింది. పాపము మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది? గాయము తీసుకొస్తుంది. ఎన్నడూ నువ్వు పాపం చేయదమ్మా. ఇక నుంచి నువ్వు గుణవతైన స్త్రీగా ఉండాలి.
హల్లెలూయా. ఇక నుంచి నువ్వు ఎన్నడూ పాపం చేయవద్దు, అదే కోరుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం తర్వాత చదువుకుంది. మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు మరి ఎన్నడూ నువ్వు పాపం చేయవద్దు. మరి ఒక వ్యక్తి చదివాడు, ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఎన్నడూ నువ్వు పాపం చేయవద్దు. ఇదే కానీ బోధించింది మనకి, ఇదే నేర్పించిందైనా, ఇదే కానీ కోరుకుంది. నువ్వు గుణవంతునిగా ఉండాలి. కొంతమందికి ఈ మాట ఎక్కతాళిగా ఉంటుంది. అబ్బో గుణవంతుడు రావు, నీ బ్రతుకు మీద వీరి బ్రతుకు చాలా పెద్ద. హల్లెలూయా చెప్పడం అందులో. హల్లెలూయా. ఇది అర్థమయ్యేది, బాగా అర్థమైంది. హల్లెలూయా. లోకం అసహించుకుంటుంది, ద్వేషించింది. దేవుని బిడ్డ, నిన్ను కూడా నా ప్రభువు పిలుస్తున్నాడు. నువ్వు గుణవంతుడిగా మారాలి. నీ స్థితి నువ్వు తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు ఎప్పటికీ నీవు నీ జీవితంలో వర్తిల్లవో. నువ్వు చేసే పాపాన్ని విడిచిపెట్టకపోతే, నువ్వు ఏ మురికి కోపంలో ఉన్నావో, ఏ ఊపిలో ఉన్నావో, నువ్వు ఆ ఊపిని, ఆ పాపమును నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు ఎప్పటికీ వర్తిల్లవో. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడు. హల్లెలూయా. మనస్సు మారాలి, మనస్సు మారాలి. అందుకే నా ప్రభు నీ కొరకు రక్తాన్ని కాల్చింది. అందుకే నా ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసింది. నిన్ను గుణవంతునిగా నిలబెట్టాలి. దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధునిగా, మహిమ గల సంఘముగా నిలబెట్టుట కొరకే తన రక్తం చిందించాడు. హల్లెలూయా. హల్లెలూయా. గుణవంతునిగా మారు, జీవితాన్ని సరి చేసుకో. నువ్వు గుణవంతునిగా ఉండాలి, నువ్వు గుణవంతురాలుగా ఉండాలి. మీరు దేవుని బిడ్డలను ముద్రించబడిన వారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డ, దేవుడు చాలా గొప్ప దేవుడు.